ఈ వీడియోలో మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక సంఘటన కుంభమేళా యొక్క కథ తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన వేడుకగా ప్రసిద్ధి చెందిన ఈ కుంభమేళా ప్రారంభం ఎలా జరిగిందో, దాని పురాణిక కథ ఏమిటి, ఈ వేడుక యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారం. ఈ వేడుక యొక్క మూలం చాలా పురాణిక సంఘటనలకు సంబంధించినది. ఈ కథ సాముద్ర మథనం అనే ప్రాచీన కథలో నలిగిన విధంగా మొదలవుతుంది. ఈ కథ పురాణంలో చాలా ముఖ్యమైనది. దేవతలు మరియు అసురులు మధ్య జరిగిన గొప్ప యుద్ధం ఈ సంఘటనకు కారణం. ప్రపంచంలో గొప్ప శక్తి మరియు సంపత్తి కోసం దేవతలు మరియు అసురులు కలిసి సముద్రాన్ని మథించడానికి నిర్ణయించుకున్నారు. ఈ చర్య ద్వారా వారు అమృతం అనే అమృత రసాన్ని పొందాలనుకున్నారు. ఇది వారికి అమరత్వంను ప్రసాదిస్తుంది. కాగా దేవతలు దేవరాజ్ ఇంద్ర నాయకత్వంలో, అసురులు బలి నేతృత్వంలో ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ సముద్ర మథనంలో అనేక పురాణిక వస్తువులు మరియు దేవతలు బయటపడ్డారు. ప్రథమంగా సముద్ర మథనంలో హలాహల విషం బయటపడింది. ఇది ప్రపంచాన్ని నాశనం చేయగలిగే గొప్ప విషం. దీని తరువాత గంగ, కామధేను, అశ్వత్థామ, తదుపరి లక్ష్మీదేవి మరియు ధన్వంతరి అనే దేవతలు ప్రమయ్యారు. ఈ ప్రక్రియలో చివరగా అమృతం వెలువడింది. అయితే అసురులు అనేక వ్యూహాలతో అమృతం దొరకాలని ప్రయత్నించారు. కాని విష్ణుదేవుడు మోహిని అవతారంలో భరించగా ఆయన దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు. దేవతలు ఈ అమృతాన్ని అందుకున్నారు మరియు అసురులు దాన్ని పొందలేకపోయారు. ఇదే సమయం సముద్ర మథనంలో కొన్ని అమృతపు ద్రవ్యాలు నేలకు పడ్డాయి. ఈ అమృతపు చుక్కలు కొన్ని ప్రదేశాలలో పడ్డాయి. అక్కడి నుండి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్ అనే పవిత్ర స్థలాలు ఏర్పడ్డాయి. ఇటువంటి పవిత్ర ప్రదేశాలలో సంవత్సరానికి ఒకసారి పెద్ద భక్తి సమాహారాలు జరిగేవి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రదేశాలలో కుంభమేళా అనే భక్తి ఉత్సవం నిర్వహించబడుతుంది. అందులో భక్తులు పాపాలను శుద్ధి చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి గంగాస్నానం చేస్తారు. ఈ పవిత్రమైన సమయాన్ని భగవంతుని పట్ల వినయం, భక్తి మరియు నమ్మకాన్ని వ్యక్తం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ భక్తులు పాల్గొంటారు. కుంభమేళా మొత్తం శక్తి, పవిత్రత మరియు ఆధ్యాత్మిక శుద్ధి యొక్క కేంద్రంగా మారింది. ఈ వేడుకను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్రదేశాల్లో ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ నిర్వహిస్తారు. ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన మతపరమైన సమాహారంగా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా అనేక భక్తులకు ప్రేరణ, శాంతి, ఆశీర్వాదం మరియు శుద్ధిని అందిస్తుంది. అక్కడ జరిగే సమూహంలో అంగీకారం, ధర్మం మరియు ఒకటే ప్రేమ అనేది అన్ని భక్తులకు ఒక గమ్యంగా మారింది. ఈ ప్రదేశాలను పూజించిన ప్రతి భక్తి పవిత్రత పొందుతాడు మరియు ఆధ్యాత్మిక విజయం సాధిస్తాడు. ప్రతి కుంభమేళాలో భక్తులు వారి జీవితం మార్చడానికి శుద్ధత పొందినట్లే ఉంటారు. ఈ విధంగా కుంభమేళా ఒక ప్రాచీన దైవిక, శక్తిమంతమైన మరియు పూజ్యమైన పరిణామం. ఈ ఉత్సవంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండటం అనేది మితి. కుంభమేళా యొక్క శక్తి, అర్థం మరియు దివ్యతను మనం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అనుభవిస్తాము. భక్తి, పవిత్రత మరియు శాంతిని వ్యక్తం చేసే ఈ గొప్ప ఉత్సవం ప్రపంచానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకం. ఈ వీడియోలో మీరు తెలుసుకున్న కుంభమేళా కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ మ్యూజిక్ విహారీ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు. మరింత ఆసక్తికరమైన కథలు, వీడియోల కోసం మాతో పాటు ఉండండి. మేము మీతో మరో వీడియోలో కలుసుకుందాం.